విశాఖలో మళ్ళీ విగ్రహాల వివాదం మొదలైంది. గతంలో కొన్ని విగ్రహాల ఏర్పాటు విషయంలో వివాదాలు తలెత్తాయి. తాజాగా సినిమాటల్ విగ్రహాల వివాదం మీద వీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. విశాఖలో మళ్ళీ విగ్రహాల వివాదం మొదలైంది. గతంలో విశాఖలో కొన్ని విగ్రహాల ఏర్పాటు విషయంలో వివాదాలు తలెత్తి జీవీఎంసీ అధికారుల మీద ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తడం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరంలో డాబా గార్డెన్స్లో ఇక్కడ శోభన్ బాబు విగ్రహం ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. దీంతో కృష్ణ అభిమానుల్లో కూడా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం విశాఖలో ఏర్పాటు చేయాలని పట్టుదల పెరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హయాంలో ఎలాగైనా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయాలని కృష్ణ అబ్బాయిలు అయితే ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విశాఖ జగదాంబ జంక్షన్లో కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయడం పలు వివాదాలు లేవనెత్తింది. అయితే ఆ విగ్రహానికి అనుమతి లేకపోవడం కూడా తీవ్ర దుమారం రేపుతోంది. మరి ఈ విగ్రహం తొలగించే విషయంలో జీవీఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం మీద విశాఖలో ఆసక్తికరమైన చర్చ నెలకొంది. ఇప్పుడు తెలుగు ఈ సినిమా ఇండస్ట్రీలో అగ్రతారులుగా వెలుగొందిన సూపర్ స్టార్ కృష్ణ నడబోసిన శోభన్ బాబుకి చాలా అభిమాన సంఘాలు ఉన్నాయి విశాఖలో. ఇప్పుడు విశాఖలో కృష్ణ శోభన్ బాబు అభిమానుల మధ్య విగ్రహాల పోటీ నెలకొందని చెప్పాలి. డాబా గార్డెన్స్లో ఎలాగైతే 2023లో శోభన్ బాబు విగ్రహం ఏర్పాటు చేశారు, ఇప్పుడు 2025 సంవత్సరంలో జగదాంబ జంక్షన్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాజకీయ నాయకులతో పోటీగా సినిమా థియేటర్ల విగ్రహాలు కూడా విశాఖలో పెరిగిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా చట్టవిరుద్ధంగా అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడం నేరమని పలువురు గుర్తు చేస్తున్నారు. విశాఖలో గాంధీ, అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి దేశ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. ఇక బీచ్ రోడ్ లో అధిక సంఖ్యలో ఎందరో మహానుభావుల విగ్రహాలు ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజాడ, గుడివాడ విగ్రహాలు ఉండడం తెలిసిందే. ఇక జీవీఎంసీ ఎదురుగా ఎన్ఎస్ఎన్ రెడ్డి, ప్రకాశం పంతులు విగ్రహాలు ఉన్నాయి. గత ఏడాది డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ సమీపంలో హీరో శోభన్ బాబు అభిమానులు ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో హీరో కృష్ణ అభిమానుల్లో కూడా పట్టుదల పెరిగిందని సాటి అభిమానులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహకారంతో అభిమానులు విగ్రహం ఏర్పాటుకి సన్నాహాలు చేసినా ఫలితం లేకపోయింది. వాసుపల్లి సైతం కృష్ణ అభిమాని కావడం విశేషం. జగదాంబ జంక్షన్ లో జనసేన జెండా ఉన్న ప్రదేశంలో వెనుక జనసేన సిద్ధాంతాలు గోడపై రాసి ఉండేవి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ జెండాను తొలగించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అక్కడ జనసేన జెండా స్థానిక ప్రజలకు నమ్మకం కలిగించింది. అక్కడ పార్టీ తరపున ఎమ్మెల్యేగా వంశీకృష్ణని ప్రజలు గెలిపించుకున్నారని పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ గుర్తు చేశారు. ఇటీవల మొంతా తుఫాన్ సహాయ కార్యక్రమాలలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, జీవీఎంసీ అధికారులు నిమగ్నమై ఉన్న సమయంలో జనసేన పార్టీ జెండాను దిమ్మను తీసేసి వెనుక గోడపై సిద్ధాంతాలపై సున్నం వేసి అదే ప్రదేశంలో వైఎస్ఆర్ విగ్రహం పక్కన అనుమతి లేకుండా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర దుమారమే రేపుతోంది. జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి అక్కడ తొలగించిన జనసేన జెండాను ఏర్పాటు చేయని పక్షంలో కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం ఎంవీపీ కాలనీలో ఒక అక్రమ కట్టడంపై తాను పెట్టిన పోస్టుకు తక్షణమే స్పందించి కమిషనర్ కేతన్ గార్ కృష్ణ విగ్రహం మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం మొంతా తుఫాన్ కారణమని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. అసలైన సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఇలాంటి తప్పుడు పనులు చెయ్యరని ఆయన పేర్కొనడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి. ఇక్కడి క్రైస్తవ సంస్థ ఫిర్యాదుతో విగ్రహం తొలగించేందుకు చర్యలు చేపట్టామని జోన్ 4 టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రకటించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం జగదాంబ జంక్షన్లో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఇప్పుడు విశాఖలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. డాబా గార్డెన్స్లో ఏర్పాటు చేసిన శోభన్ బాబు విగ్రహాన్ని పోటీగా ఉన్నట్టుగా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పక్కనే ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ జనసేన విగ్రహం, జనసేన పార్టీ జెండా దెమ్మ తొలగించి విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల జనసేన పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీనివాస్, వీబీసీ టీవీ, విశాఖపట్నం.